హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో బిట్ కాయిన్లో 1500 రూపీస్ ఆర్ 1500 రూపాయలతో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. సో మా ప్రీవియస్ వీడియోస్ చూసి చాలామంది ఫ్రెండ్స్, సార్ మీరు 1500 రూపీస్తో బిట్ కాయిన్లో ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్లో ఏ విధంగా చేయాలని ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు. ఒకసారి మాన్యువల్గా, అంటే ఆటోమేటెడ్ ట్రేడింగ్ కాకుండా మాన్యువల్గా 1500 రూపాయలతో ట్రేడింగ్ ఎలా చేయాలి, బిట్ కాయిన్లో అయినా ఇథేరియంలో అయినా ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు లైవ్లో చూపెట్టబోతున్నాను. బిట్ కాయిన్ ఆర్ ఇథేరియంలో ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, అండ్ ఆల్సో 1500 రూపాయలతో మినిమం అమౌంట్ 1500 రూపాయలతో బిట్ కాయిన్ అయినా ఇథేరియంలో అయినా ట్రేడింగ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఇండియాలో బిట్ కాయిన్ అయినా క్రిప్టో కరెన్సీ అయినా మీకు తెలిసి ఉంటుంది. బిట్ కాయిన్ ఆర్ ఇథేరియం అయినా మీకు క్రిప్టో కరెన్సీస్ అని మీకు తెలిసి ఉంటుంది. సో ఇండియాలో లీగల్గానే చాలామంది బిట్ కాయిన్లో ఆర్ ఇథేరియంలో ట్రేడింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. సో ఇండియాలో లీగలా ఇల్లీగలా అంటే లీగల్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ లేదు. జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు, ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు, అండ్ ఆల్సో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. అందులో మనం బిట్ కాయిన్ ట్రేడింగ్ ఎందులో చేయాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు రిజిస్టర్ అయినారు ప్లస్ వీళ్ళు ఓన్లీ ప్యూర్లీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓన్లీ క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్ అయినా ఇథేరియం అయినా మిగతా కరెన్సీస్ చాలా ఉన్నాయి. మనకి ఇది ఒకటే కాదు, చాలా కరెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్. పాపులర్ వచ్చేసరికి బీటీసీ ఇథేరియం, అంటే బిట్ కాయిన్ ఇథేరియం. సో వీళ్ళు ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బిట్ కాయిన్లో ఇథేరియంలో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటుంది కదా, అందులో కూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ ఫ్యూచర్స్లోనే చూపెడతాను, ఎందుకంటే 1500 రూపీస్తో మార్జిన్తో మనం ట్రేడ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. ఆప్షన్స్ ట్రేడింగ్ బిట్ కాయిన్ అయినా ఇథేరియంలో అయినా నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఏ విధంగా చేయాలి బిట్ కాయిన్లో ఇథేరియం అనే దాని గురించి కూడా ఒక వీడియో చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో మనం లీగల్గా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బిట్ కాయిన్లో అయినా ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండాలి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో, ఒకసారి వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే మీకు అకౌంట్ లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్, మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, బిట్ కాయిన్ ఆర్ ఇథేరియంలో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో. సో మీరు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి ఫ్రెండ్స్. మీకు మంత్లీ ఛార్జెస్ ట్రేట్రాన్కి 14% పే చేయాల్సిన ఛార్జెస్ అవసరం లేదు. సో ఇవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం మాన్యువల్ సెటప్ ఏ విధంగా, ఇది వచ్చేసరికి నా అకౌంట్ ఫ్రెండ్స్, ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో నా అకౌంట్. ఇక్కడ మనం బిట్ కాయిన్, ఇది నార్మల్ చార్ట్. జనరల్గా మీరు ఎటువంటి మాన్యువల్లో ట్రేడ్ చేస్తే మీరు జనరల్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తుంటారుగా, మీరు ఏదైనా ఎనీ టైం ఫ్రేమ్ చార్ట్, ఇది మీ వీళ్ళు వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూతో మనకి టైప్. ట్రేడింగ్ వ్యూ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, పాపులర్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైప్ అయ్యారు. సో మీరు ఇక్కడ వీళ్ళు లైవ్ చార్ట్ ఇలా ఓపెన్ చేస్తారు. మీరు 1 మినిట్ అయినా తీసుకొని 5 మినిట్స్, మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే స్ట్రాటజీ యాడ్ చేసుకోండి. ఈ ఓపెన్ చేయండి చార్ట్, ఇలా ఓపెన్ చేసుకొని. సో ఇక్కడ మీ ఇష్టం, మీది ఏదైనా ఇండికేటర్తో, ఇక్కడ మీది ఏదైనా ఇండికేటర్ యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. వివ్యాప్ ఆర్ వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైప్ అయ్యారు కాబట్టి వీళ్ళు క్లియర్గా మనకి వివ్యాప్తో ఎబోవ్, అంటే మనకి జనరల్గా మీకు తెలిసి ఉంటుంది కదా, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఎబోవ్ వెళ్తేనేమో బై పొజిషన్ తీసుకోవాలి, అంటే పాజిటివ్ ట్రెండ్ అని. బిలో వెళ్తే సేల్ పొజిషన్ తీసుకోవాలని. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్
సో చూడండి మనకు రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్ కూడా పనిచేస్తుంది. ఇలా ఒక ట్రెండ్ క్లియర్గా ఇలా వెళ్తే అండ్ ఆల్సో ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఉన్నాయి కదా, ఈ వాల్యూమ్స్ కూడా మనం సెటప్ చేసుకుంటే 20 మూవింగ్ యావరేజ్ స్మూత్ స్టైల్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ లైన్. సో జనరల్గా సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇది ఏం లేదు, వీవ్యాప్ కంటే అబోవ్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, మూవింగ్ యావరేజ్ ఇవి వాల్యూమ్ బార్స్ అంటారు. ఈ గ్రీన్ ఉన్నది పాజిటివ్ వాల్యూమ్ బార్స్, ఈ రెడ్ అనేది నెగిటివ్ వాల్యూమ్ బార్స్. సో ఈ విధంగా అబోవ్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వాల్యూమ్ బార్స్ ఉండి అండ్ ఆల్సో వీవ్యాప్ కంటే అబోవ్ లైన్స్ ఫామ్ అయినప్పుడు, ఇలా బార్స్ ఫామ్ అయినప్పుడు బై పొజిషన్ తీసుకోవడానికి ఇలా సేల్ సిగ్నల్ వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ చూడండి వాల్యూమ్ బార్స్, ఇక్కడ కూడా మనకి రెడ్ బార్స్, మనకి బుల్లిష్ ట్రెండ్ వచ్చేసరికి వాల్యూమ్ బార్స్ కంటే అబోవ్ గ్రీన్ బార్స్ ఉంటే బై పొజిషన్. ఇక్కడ వచ్చేసరికి రెడ్ బార్స్ వాల్యూమ్ ఈ మూవింగ్ యావరేజ్ అనమాట, 20 మూవింగ్ యావరేజ్ లైన్. సో దీనికంటే అబోవ్ రెడ్ బార్స్ ఉంటేనేమో సేల్ సిగ్నల్ ఇలా. అండ్ ఆల్సో వీవ్యాప్ కంటే అబోవ్ ఉండాలి, బై పొజిషన్కి వీవ్యాప్ కంటే అబోవ్ ఉండాలి. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ మీకోసం. ఇక్కడ వీవ్యాప్ కంటే అబోవ్ వెళ్తుండాలి అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్, ఇది వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ బార్స్ ఉంది కదా గ్రీన్ బార్స్, ఇది వచ్చేసరికి 20 మూవింగ్ యావరేజ్. దీని సెటప్ కొద్దిగా మీకు 20 ఒకటే యాడ్ చేసుకోండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. సో మనకి వాల్యూమ్ బార్ అబోవ్ ఉంది, గ్రీన్ బార్ ఇక్కడ మనకి క్లియర్గా గ్రీన్ అంటే బుల్లిష్ ట్రెండ్. సేమ్ బేరిష్ ట్రెండ్ ఇది రెడ్ బార్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది, సేమ్ ఇక్కడ కూడా రెడ్ బార్ ఫామ్ అయింది చూడండి, ఇది మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్. సో సేల్ సిగ్నల్. సో ఇక్కడ మనకి క్లియర్ ఇండికేషన్ లేదు ఇక్కడ కూడా. సో ఈ ఏరియాలు ఇచ్చింది బట్ చూడాలి, ఓకేనా. ఇలా చూసుకొని ఈ ఏరియాలో ఇలా వాల్యూమ్ బార్స్తో కూడా చెక్ చేసుకుంటూ వీవ్యాప్ అబోవ్ వెళ్తే ఇలా బై పొజిషన్ సేల్ పొజిషన్. దీనికి ఇంకోటి ఏంటంటే మీరు సూపర్ ట్రెండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బెస్ట్ సిగ్నల్ పర్పస్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీకు జనరల్గా ఏం లేదు, వీవ్యాప్ లైన్ కంటే ఏబో సూపర్ ట్రెండ్ లైన్ మీకు ఇంకా క్లియర్ సిగ్నల్ రావాలంటే ఇలా బార్స్ చూసి అండ్ ఆల్సో వీవ్యాప్ కంటే ఇలా సూపర్ ట్రెండ్ లైన్ ఎబో ఉండి దీనికంటే ఏబో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్. ఇక్కడ కూడా ఇలా వీవ్యాప్ కంటే బిలో మనకి ఈ సూపర్ ట్రెండ్ లైన్ బిలో ఉండి క్యాండిల్ దానికంటే బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్. ఇలా మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇలా కూడా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ మీకు చెప్తున్నాను, సింపుల్ స్ట్రాటజీస్ అనమాట. ఎవరైనా మాన్యువల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ స్ట్రాటజీ చూడండి, మీకు మాన్యువల్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూపెడుతున్నాను. సో వచ్చేసరికి ఇది మాన్యువల్ ట్రేడింగ్ ఒక సింపుల్ స్ట్రాటజీ మీకు చూపెట్టాను. ఇక్కడ మనం పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. బిట్ కాయిన్ వచ్చేసరికి మార్జిన్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఇక్కడ మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్. లివరేజ్ వచ్చేసరికి 200, 100, 150, 200 సెట్ చేసుకోండి. ఓకే, 200 మార్జిన్ సెట్ చేసుకోండి. ఈ లివరేజ్ అని ఉంటుంది, మీరు ఓపెన్ చేయగానే లివరేజ్ సెట్ చేసుకోండి 200 అని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి. బిట్ కాయిన్ వచ్చేసరికి క్వాంటిటీ మీకు ఇక్కడ మెన్షన్ చేయండి 0.02 క్వాంటిటీ. మీరు 1500తో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి 0.02. ఇంకా అరౌండ్ 2000 అనుకుంటే మీరు ఇక్కడ క్వాంటిటీ పెంచుకోవచ్చు 3 or 4. మీ దగ్గర 5000 అంటే ఇట్లా 0.05 క్వాంటిటీ. సో చాలా తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. బిట్ కాయిన్లో వచ్చేసరికి క్వాంటిటీ ఇదన్నమాట. సో ఎంత మార్జిన్ కావాలి ఇక్కడ చూడండి 14.98. ఓకేనా. ఇది కరెన్సీలో $15 అంటే 15 ఇంటూ మీరు 80 రూపీస్ వేసుకున్న అరౌండ్ 1200 రూపీస్. ఓకేనా. మనం ఇక్కడ మార్జిన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం 0.05 ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఇది బిట్ కాయిన్లో బై ఆర్ సేల్. మీరు ఇక్కడ ఏం లేదు, సేల్కైనా బైకైనా సేమ్ మార్జిన్, సేల్కైనా సేమ్ మార్జిన్ 14.97. బైకైనా ఇది ఫ్యూచర్స్ కాబట్టి బై ఆర్ సేల్ సేమ్ మార్జిన్. సో ఇదనమాట 0.02. మీ దగ్గర ఉన్న మనీ బట్టి 1500
మీరు ఇక్కడ చూడండి, నేను 0.05 సెట్ చేసుకున్నాను, బట్ నాకు ఎంత మార్జిన్ అడుగుతుంది? $15. $15 అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, 800 అండ్ ఆల్సో ఇంకొక 1200 రూపీస్ కావాలి. ఓకేనా, మీరు 1500 రూపీస్తో ఇంటర్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది బిట్ కాయిన్లో. ఇథేరియంలో వచ్చేసరికి మీరు అది బిట్ కాయిన్ చూపెట్టాను. ఇథేరియం వచ్చేసరికి మీకు క్వాంటిటీ వచ్చేసరికి ఇథేరియంలో 0.2 డైరెక్ట్ 0.01 కాదు, 0.2 ఇథేరియం వచ్చేసరికి క్వాంటిటీ మీకు 0.2 సెట్ చేస్తే చూడండి, 0.2 సెట్ చేస్తున్నాను. ఓకే, 0.2 సెట్ చేసుకుంటే ఎంత మార్జిన్ కావాలి? $5. 5 సెట్ చేసుకుంటే $13. 0.5. ఆ బిట్ కాయిన్లో వచ్చేసరికి 0.05 వరకు తీసుకోవచ్చు 1500 రూపీస్తో. ఇథేరియంలో వచ్చేసరికి 0.5 క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ చూడండి ఎంత రిక్వైర్డ్. సో $13 అయినా మీరు అరౌండ్ 1000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. మీరు 1500 అయినా మీరు క్వాంటిటీ ఇక్కడ పెంచుకున్న, ఆర్ మీరు పెట్టుకున్న చూడండి $23 అంటే మీకు ఎక్కువైపోతుంది. 0.6 or 5 పెట్టుకోండి, 13.24. సో అనమాట, ఇది ఇంత మార్జిన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ సెల్ ఆర్డర్ కొడితే సెల్ ఆర్డర్, మీ స్ట్రాటజీ బట్టి మార్కెట్ మూవ్ నెగిటివ్ ట్రెండ్ ఉంటే సెల్ ఆర్డర్ తీసుకుంటారు. ఓకేనా, మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉంటే బై ఆర్డర్ తీసుకుంటారు. ఈ విధంగా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో స్ట్రాటజీ కూడా సింపుల్ స్ట్రాటజీ కూడా చెప్పాను కదా. సో ఒకవేళ 5 మినిట్స్ మీరు మాన్యువల్గా ట్రేడ్ వచ్చేసరికి ఇదో బేసిక్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు, ఒక సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి వచ్చేసరికి మనం వాల్యూమ్ బార్, ఇది కామన్ బారే. అండ్ ఆల్సో వివ్యాప్, ఇది కూడా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, స్ట్రాటజీస్. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ వివ్యాప్ కంటే సూపర్ ట్రెండ్ ఏమో ఉంది, బై సిగ్నల్కి హోల్డ్ చేసుకోవడానికి సింపుల్ స్ట్రాటజీ. ఓకేనా, ఇక్కడ చూడండి నేనేం చెప్పాను, వివ్యాప్ కంటే బిలో సూపర్ ట్రెండ్ లైన్ ఉండాలి, దీనికంటే బిలో క్యాండిల్ ఉండాలి. ఓకేనా, ఇలా ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇగో మనకి ఇక 20 మూవింగ్ యావరేజ్ కంటే మనకి క్యాండిల్ వాల్యూమ్ బార్ అనేది ఎబో ఉన్నప్పుడు, ఇక్కడ ఎక్కడైనా ఎబో ఉన్నప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా, సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఎక్కువ ఇండికేటర్స్ లేదు, మీరు ఇలా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్గా మీరు ట్రేడ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక బెస్ట్ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ చెప్పాను. మాన్యువల్గా ట్రేడ్స్ కూడా ఏ విధంగా చేయాలో. సో ఇది కాకుండా మేము ఆల్గో ట్రేడింగ్ సెటప్ కూడా మీరు చూశారు కదా, మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. మీరు ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్ అంటే ట్రేడ్ వన్లో పేపర్ ట్రేడ్ కాదు, అందులో లైవ్ ఆఫ్లైన్ అని సెలెక్ట్ చేసుకుంటే పేపర్ ట్రేడర్ లాగానే ట్రేడ్ తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూశారు కదా, బిట్ కాయిన్ అయినా ఇథేరియంలో అయినా. సో డిపాజిట్ మనీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలి అంటే, మీ యాడ్ ఫండ్స్ మీ అకౌంట్లో, మీ అకౌంట్ ఈ ప్యూర్లీ మన డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తాం అదే ఉంటుంది ఫ్రెండ్స్. ఈకేవైసీ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే దాంతో డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యూపీఐ దీంతో చేయొచ్చా అంటే, యూపీఐ వీళ్ళైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, డైరెక్ట్ నెట్ బ్యాంకింగ్ త్రూనే యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అమౌంట్ చూడండి, నేనైతే త్రూ నెట్ బ్యాంకింగ్ యాడ్ చేశాను, మీరు అలా కూడా యాడ్ చేసుకో. ఈ విధంగా మీరు 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇది సండే మండే, ఈరోజు వచ్చేసరికి సండే. సో సండే మండే హాలిడేస్ అనేవి ఉండవు. 365 డేస్ ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది, ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. దీనికంటూ హాలిడేస్ ఉండదు, మీకు ఏ రోజు హాలిడే ఉండదు, ఎవ్రీడే ట్రేడింగ్ చేయొచ్చు. ఓకేనా, అది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ లేని వాళ్ళకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళే ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి, మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ బిట్ కాయిన్లో అండ్ ఇథేరియంలో 1500 రూపీస్తో ట్రేడింగ్ ఎలా చేయాలి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.